హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 3వ తారీఖు గురువారం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఏ ఒక్క ఇండిసెస్ కూడా పాజిటివ్లే లేదు. ముఖ్యంగా రియాలిటీ, ఆటో, ఇన్ఫ్రా హెవీగా ప్రెషర్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం ఇజ్రాయెల్, ఇరాన్ అనేది మధ్య వార్ జరుగుతూ ఉంది. సో ఎస్కలేషన్స్ హెవీగా ఉన్నాయి. ఎప్పుడు ఏ మూమెంట్ ఎలా ఉంటుంది అన్న విషయం అనేది ఈ యొక్క ఇన్వెస్టర్స్ని కాషియస్గా ఉండేటట్టు చేసిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఫియర్కి గురి చేసింది. దాని తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నది ఈ వార్ వల్ల ఏం జరుగుతుందంటే ముడి పదార్థాల ధరలు అనేది పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది అక్రాస్ ద గ్లోబల్. అయితే ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ ఆయిల్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే అక్కడ ఇరాన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా కొంత అన్సర్టనిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి టెంపరీగా ఎక్కువగా ఆయిల్ కన్సంప్షన్ ఏవైతే ఉన్నాయో అటువంటి బిజినెస్ అనేది మార్జిన్ ప్రెషర్ చూసే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది ఆవిరైపోయే అవకాశం ఉంది. సో ప్రాబబ్లీ నెక్స్ట్ క్వార్టర్స్లో వాళ్ళు ప్రాఫిట్స్ తక్కువగా అనౌన్స్ చేయొచ్చు. ఇది ముందుగానే ఊహించి ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఆల్రెడీ మంచిగా పెరిగింది కదా, ముందు కొంత ఎగ్జిట్ అవుదామన్న కాషియస్లో ఏంటంటే ఎగ్జిట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మనకి కొన్ని స్టాక్స్ అనేది బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, హైఫా అనే పోర్ట్ని ఏంటంటే వీళ్ళు అక్కడ కొన్నారనమాట. ఇది ఇజ్రాయెల్కి దగ్గరగా ఉంది. అండ్ సన్ ఫార్మాస్యూటికల్, తారో ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో వీళ్ళు ఎక్కువగా స్టేక్ అనేది బై చేసి పెట్టారు. అంటే కంపెనీలో పార్ట్నర్షిప్ ఉంది. డాక్టర్ రెడ్డీస్ అండ్ లుపిన్, తేవా ఫార్మాస్యూటికల్ అనే కంపెనీకి, ఇది ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ, దానికి లింక్ అయి ఉంది. దాని తర్వాత మైనింగ్ కంపెనీస్ కూడా కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఎన్ఎండిసి, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాను, ఓకే, మైనింగ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్, ఐటీ సర్వీసెస్ కూడా అందిస్తూ ఉంది ఇండియా. అటువంటి కంపెనీలు ఏమేమి కంపెనీలు అందిస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే టీసీఎస్ ఉంది, విప్రో, టెక్ మహీంద్రా అండ్ ఇన్ఫోసిస్ మేజర్గా ఈ యొక్క సర్వీసెస్ అనేది వాళ్ళకి అందిస్తున్నాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ లార్సన్ టూబ్రో కూడా ప్రస్తుతం ఏంటంటే మనం వాచ్ చేయాలి. లార్సన్ టూబ్రోకి అక్కడ నుంచి కొన్ని ప్రాజెక్టులు అనేది రావడం జరిగింది. ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అయితే ప్రస్తుతం మన దగ్గర లేవు, కానీ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేపట్టినట్టు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎనీ మూమెంట్ ఏదైనా బిగ్ ఎస్కలేషన్ జరిగిందనుకోండి, ఈ కంపెనీస్ అనేది కొంత ప్రెషర్కి అనేది గురి అవ్వచ్చు అనేది మనకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ మనం ఇక్కడ చూసుకున్నదే ఒకసారి నిఫ్టీకి వెళదాం. చూడండి, ఇండియా విక్స్ అనేది మనకి 9.86% పెరిగింది. అంటే మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది క్లియర్గా. మార్కెట్ కొంత బేరిష్ సెంటిమెంట్లో ఊహిస్తున్నారు అనేది క్లారిటీ ఉంది. దాని తర్వాత నిఫ్టీ మనం చూసుకున్నట్టే బిగ్ డ్రాప్ అనేది జరిగింది. ఈవెన్ 61.8 లెవెల్ కూడా రెస్పెక్ట్ చేయలేదు, అక్కడి నుంచి కూడా డ్రాప్ అయింది. సో ప్రాబ్లీ మనం 25,077 లెవెల్ అనేది మనకి ప్రాబ్లీ ఇమీడియట్గా ఉండే సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లోజ్ టు ఏంటంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్, అది 51,487 అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 2% పడిపోయింది అండ్ నిఫ్టీ ఏమో 2.12% అనేది పడిపోయింది. ఈ టోటల్గా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 1-2 స్టాక్స్ని మినహాయించి అన్నీ కూడా బేరిష్లో క్లోజ్ అయినాయి. హిందూ పెట్రో కానీ, డాబరు, జిఎంఆర్ ఇన్ఫ్రా, పిఎఫ్సి, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లాంగ్ బిల్డప్లో అయితే ఒక షేరే కనిపిస్తుంది, గ్రాన్యూల్స్ అనేది. ఓకే ఫైన్. దాని తర్వాత టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైర్ అయింది కదా, సో 2% డ్రాప్ అయ్యి అక్కడ క్లోజ్ అయిపోయింది. 25,250 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే టోటల్గా చూద్దాం క్యుములేటివ్గా. సో ఫ్రెండ్స్, చాలామంది మార్కెట్లో కాల్స్ సేల్ చేస్తున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూ కదా, ఇది ఒక రోజుతో సమస్యేది కాదు, ఇద్దరి మధ్య ఇవి జరుగుతూ ఉంటాయి ఎస్కలేషన్స్ అన్న ఉద్దేశంలో. ఇక్కడ చూడండి, పుట్ కాల్ రేషియో మనం చూసుకున్నట్టయితే 0.58 అనమాట. సో వెరీ సిగ్నిఫికెంట్ బేరిష్ సెంటిమెంట్, ముఖ్యంగా కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది నిఫ్టీ ద్వారా. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా మరీ అంత ప్రెషర్లో లేదు, కొద్దిగా ప్రెషర్లో అయితే కనిపిస్తుంది. బట్ ఎనీహౌ స్టిల్ కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మనం ఇది పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కదా, దీంట్లో బుల్లిష్ సైడ్ పెట్రోనెట్, పాలీక్యాబ్, ఇండిగో అనేది కనిపిస్తుంది. బట్ ఇండిగో ప్రాబ్లీ పుట్స్ కూడా బాయ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ప్రీ మార్కెట్లో ఆయిల్ మీద డిపెండ్ అయిన కంపెనీలు డైరెక్ట్గా చాలా ఇంపాక్ట్ అవుతాయి నెగిటివ్గా. ముఖ్యంగా ఏంటంటే ఎయిర్లైన్స్ అనమాట, వాళ్ళకి రెవెన్యూ మొత్తం కూడా ఈ పెట్రోల్ ధరలు తగ్గినాయి అనుకోండి,
వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఇంధనం ధర పెరుగుతుంది. అందుకని ఇండిగో అనేది ఒక్కరోజే 4% డ్రాప్ అయింది. బట్ ఇక్కడ చూడండి బుల్లిష్గా చూపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ మనం దీన్ని పుట్స్ సెల్ చేశారనికంటే కూడా ఒక హెడ్జ్ కోసం ఎక్కువగా బై చేసి ఉండొచ్చు. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని స్టాక్స్ బెరిష్గా కనిపిస్తున్నాయి. ఎన్టీపీసీ, సన్ఫార్మా, ఓఎన్జీసీ, హీరో మోటార్ కార్ప్, అల్ట్రాటెక్ అనే ప్రస్తుతానికి కొద్దిగా ఆ బేరిష్ సెంటిమెంట్లో కనిపిస్తున్నాయి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. మార్కెట్లో క్లియర్గా మనకి ఒక బేరిష్ ట్రెండ్ అనేది నడుస్తుంది. మేబీ ఈ యొక్క కంక్లూజన్ వచ్చేదాకా ఇది కొంత ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు లేదా బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఏమి చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, గోల్డ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా మార్కెట్ పడిపోతున్నప్పుడు కానీ, మార్కెట్ ఒక అన్సర్టనిటీలో ఉన్నప్పుడు కానీ గోల్డ్ అనేది పర్ఫెక్ట్ హెడ్జ్ అనమాట. గోల్డ్, సిల్వరు. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ అనేది ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇటువంటి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇక రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఎంసీజీ అనమాట. ఎఫ్ఎంసీజీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ కంపెనీస్ ఏంటంటే బెనిఫిట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఎఫ్ఎంసీజీకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈరోజు డాబరు ఇది మనం చూసుకున్నట్టయితే మోర్ దాన్ 6% అనేది పడిపోయింది. సిటీ ఏం చేసిందంటే ఈ డాబర్ మీద నెగిటివ్గా ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క టార్గెట్ ప్రైస్ అనేది తగ్గిస్తూ ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మన టెలిగ్రామ్లో కొన్ని న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం అప్డేట్ అనేది జరుగుతూ ఉంటాయి. మన టెలిగ్రామ్ 3000 పైన మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో కొన్ని స్టాక్స్ అనేది కూడా మనం ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాం మార్నింగ్. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. రెండవది మనం ఏమనుకున్నాం, ఎఫ్ఎంసీజీ అనుకున్నాం కదా. ఇక థర్డ్ది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు. సో ఇండియన్ ఓరియంటెడ్గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఓకే, సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ లెస్ ఎక్స్పోజర్గా ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో మంచి ప్రాఫిటబుల్గా, అటువంటి కంపెనీల్లో కూడా మనం కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. విత్ దిస్ నోట్ ఏంటంటే ప్రస్తుతం అయితే మనకి అన్సర్టనిటీ ఉంది. మార్కెట్ ఇంకా కొంత డౌన్ సైడ్ డ్యూ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.